అవ్వ ఎంపీ పైనంత మాత్రాన కొడుకచ్చి అధికారులు నేను చెప్పినట్టే వినాలని మా అవ్వంతకు నేను అధికారం చెలాయిస్తానంటే చట్టం ఒప్పుకుంటా దానివల్ల గవన్నీ ఏమి నడవాయని ఆఫీసర్ అనగానే తన మంది మార్బలంతో ఆఫీసర్ మీద దాడి చేసిండట ఓ మూతేవారి. ఇంతగా ముచ్చట ఎక్కడ జరిగిందో మీరు కూడా ఒకసారి చూడండి మరి. ఇగో ఇక్కడేందో లొల్లి అవుతుంది, మంది బగ్గున్నారు, గిటు మొకాన చూడురులా చూసిండ్లు కదా ఏం గుర్తుకొచ్చింది. గతంలో ఒక సినిమాలా గిట్లనే పోలీస్ అయినే ఒక విలన్ను గల్ల పట్టుకొని కొట్టుకుంటా బజార్లకెళ్ళి మందిలకెళ్ళి గుంజుకొని పోతాడు కదా. నాకు కూడా గదే యాదికొచ్చిందిలా. ఇది కూడా గట్లనే సినిమా షూటింగ్ అనుకునేరులో కాదు కాదు నిజంగానే జరిగింది. అయితేగా పోలీస్ సారు గల్ల పట్టుకొని గుంజుకపోయేది ఎవ్వలనంటే అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి. ఇంతకు ఆయన ఏం తప్పు చేసిండు మరి పోలీసు వాళ్ళు గట్ల గల్ల పట్టుకొని గుంజుకపోతాననుకుంటారా? గీ సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ గాలివీడు మండలానికి ఎంపీపీ అట. ఇక ఆడోళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్న కాడ మొగోళ్ళదే పెత్తనం ఉంటుంది, వాళ్ళ ఆయనదో లేకపోతే వాళ్ళ కొడుకుదో పెత్తనం ఉంటుంది, ఎరుకున్న ముచ్చటే కదా. ఇక గట్లనే గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కొడుకుకి సుదర్శన్ రెడ్డి పెత్తనం చేస్తారట ఎప్పటికీ. అది ఎంపీపీ ఛాంబర్కి సంబంధించి బీగాలు కావాలని చెప్పి అడిగినారు, అటెండర్ ద్వారా అడిగించినారు. అంటే నేనేం చెప్పానంటే ఎంపీపీ గారు వచ్చినప్పుడు తీస్తాము, వాళ్ళ కొడుకు వాళ్ళంతా వచ్చి అంత తాగి తిని అంతా తప్పు చేసేస్తారు వద్దని చెప్పి నేను చెప్పిన. మళ్ళీ ఆయనే వచ్చినాడు. ఆయన వచ్చి ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి ఇంకా వెంకటరెడ్డి ఇంకా ఏదో సంథింగ్ వేరే ఏమన్నా అనుకుంటారు. వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి రావడం బీగాలు మేము వెళ్తే ఏమరా నాకు ఏమి చెడ్డ మాటలు పొలం పేరు పెట్టి చెప్తూ రావడం కుర్చీలు ఎత్తుకొని వచ్చి కొట్టాను. ఇక్కడ కొట్టాను, కాళ్ళతో తన్నాను, ఇక్కడ చేతులతో కొట్టాను. ఒక 5-6 మంది నేనేం మాట్లాడలేదు. మాట్లాడేదానికి ఒక భయం అయిపోయింది, ఇంకా చంపేస్తారేమో అనిపించింది. ఆయన మళ్ళా కొట్టిపోతూ నేను చంపేస్తాము, నేను ఎక్కడ తిరగని, నువ్వు రిటైర్డ్ అయిపోయినా కూడా మా చేతులు తప్పించుకోలేవు అని చెప్పేసి వాళ్ళు వాకిలు వేసేసి నా బీగాలు గుంజుకొని పోయిద్దు. ఇక ఎంపీడీఓ ఆఫీస్కు వాళ్ళ అమ్మ ఎంపీపీ లేని వాళ్ళ పోయి ఆ ఎంపీడీఓను మా అమ్మ ఆఫీసు రూమ్ తాళం చేయి ఇవ్వాలంటే సారు ఇచ్చేది లేదు, గతంలో మీరు ఎన్నోసార్లు మీకు గిట్లనే తాళం చేయి ఇస్తే మీరు ఆఫీసులో మందు దావతులు చేసుకొని ఆఫీస్ పరువు తీసిండ్రు, ఎంపీపీ గారు లేని సమయంలో మీకు తాళాలు ఇచ్చేది లేదని కరాఖండిగా ఎంపీడీఓ చెప్పేవరకల్లా ఇక వైసీపీ లీడర్ సుదర్శన్ రెడ్డికి బగ్గ కోపం వచ్చి ఆయన ఎంబడొచ్చిన అనుచరులు ఈయన కలిసి ఎంపీడీఓను పిడిగుద్దులు గుద్దిండ్రట. ఎంత ఎంపీపీ కొడుకైతే మాత్రము వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడైనంత మాత్రాన ఎంపీడీఓ ఆఫీసులకు పోయి డ్యూటీలున్న ఎంపీడీఓని కొడితే ఊకుంటారా? ఇక పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేవరకల్లా పోలీసు వాళ్ళు వచ్చి ఇక ఇట్లా మర్యాద చేసుకుంటా తీసుకుపోయినరు ఈ లీడర్ను. ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటాను కావచ్చు, ఇంకా అధికారంలో ఉన్నది మేమే అనుకుంటాంలా. ఒకవేళ అధికారం ఉన్నా లేకపోయినా అసలు మాదే నడవాలే కానీ రాష్ట్రంలో ఇంకొకళ్ళది ఎందుకు నడుతుంది? ఏ ఆఫీసర్ అయినా మేం చెప్పినట్టే వినాలని అనుకుంటాంలో ఏమనబట్టిందికి ముచ్చట తెలిసిన జనము.